విదేశీ ఉద్యోగం పేరుతో 1.8 లక్షలు మాయం. న్యూజిలాండ్ కలను అమ్మిన మోసగాళ్లు, మోసపోయిన జీవితాలు. 2020 కోవిడ్ తర్వాత ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి, కుటుంబ బాధ్యతలు, అప్పులు, భవిష్యత్తుపై భయం. అప్పుడే అతని ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. న్యూజిలాండ్లో షెఫ్ ఉద్యోగం, భారీ జీతం, ఉచిత వసతి, విదేశాల్లో కొత్త జీవితం. అతను అది దేవుడు పంపిన అవకాశం అనుకున్నాడు. కానీ కొన్ని నెలల తర్వాత అతని బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది. కలలు పగిలిపోయాయి. మోసగాళ్ళు అదృశ్యమయ్యారు. అప్పుడు అతనికి అర్థమైంది, తాను ఉద్యోగం కోసం దరఖాస్తు చేయలేదు, ఒక భారీ మోసానికి బలి అయ్యాడు అని. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, విదేశీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది భారతీయుల కథ. 2025లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ, గుజరాత్, కోల్కతా, గురుగ్రామ్. బాధితుడికి న్యూజిలాండ్లో షెఫ్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వీసా ప్రాసెసింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. బాధితుడు 1.8 లక్షలు చెల్లించాడు. సోషల్ మీడియా ద్వారా బాధితులను సంప్రదించారు. ఢిల్లీ పోలీస్ ముగ్గురిని అరెస్ట్ చేసింది. కోర్టు స్థితి, కేసు దర్యాప్తు కొనసాగుతోంది. తుది తీర్పు వెలువడలేదు. ఒక సాధారణ మనిషి అసాధారణ కల. ప్రతి భారతీయ మధ్యతరగతి కుటుంబంలో ఒక కల ఉంటుంది. మన పిల్లాడు విదేశాలకు వెళ్ళాలి, మంచి ఉద్యోగం చేయాలి, మన జీవితాన్ని మార్చాలి. ఢిల్లీలో నివసిస్తున్న ఆ వ్యక్తి కూడా అలాంటి కలలతోనే పెరిగాడు. అతను షెఫ్గా పనిచేసేవాడు. ఇంతలో కోవిడ్ వచ్చింది. ఉద్యోగం పోయింది, ఆదాయం ఆగిపోయింది. కానీ కుటుంబ ఖర్చులు ఆగలేదు, అద్దె ఆగలేదు, ఈఎంఐలు అసలే ఆగలేదు. రోజులు గడుస్తున్నాయి, ఆత్మవిశ్వాసం తగ్గుతోంది. అప్పుడు ఒక రోజు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కనిపించింది, న్యూజిలాండ్లో షెఫ్ ఉద్యోగాలు. అది అతని జీవితాన్ని మార్చే అవకాశంలా కనిపించింది. కానీ ఆ మెసేజ్ ఎవరు పంపారు, ఎందుకు పంపారు, అది అతనికి తెలియదు. కలను అమ్మిన ప్రకటన. మోసగాళ్ళు ఎప్పుడు డబ్బును అమ్మరు, వాళ్ళు కలలను అమ్ముతారు. ఈసారి కూడా అదే జరిగింది. సోషల్ మీడియా గ్రూప్లో పోస్టులు, విదేశీ ఉద్యోగాల ఫోటోలు, సంతోషంగా ఉన్న భారతీయ కార్మికులు, భారీ జీతాల వివరాలు, ఇంకా కొద్ది మంది మాత్రమే కావాలి, తక్షణ ఎంపిక, వీసా సహాయం, అన్నీ ప్రొఫెషనల్గా కనిపించాయి. కొద్దిసేపటికే ఒక వ్యక్తి కాల్ చేశాడు. తాను ఓవర్సీస్ జాబ్ కన్సల్టెంట్ అని పరిచయం చేసుకున్నాడు. అతని మాటల్లో నమ్మకం ఉంది, అతని ఆత్మవిశ్వాసంలో నిజాయితీ కనిపించింది. కొన్ని రోజుల్లోనే బాధితుడికి చెప్పారు, మీరు సెలెక్ట్ అయ్యారు. అక్కడి నుంచి కథ వేగంగా మారిపోయింది. నమ్మకాన్ని నిర్మించిన మోసగాళ్ళు. మోసగాళ్ళ విజయ రహస్యం, వాళ్ళు తొందరపడరు. మొదట నమ్మకం సంపాదిస్తారు, తర్వాత డబ్బు తీసుకుంటారు. బాధితుడికి ఇంటర్వ్యూ నిర్వహించారు, డాక్యుమెంట్లు అడిగారు, రెజ్యూమ్ పరిశీలించారు. తర్వాత ఒకరోజు, కంగ్రాచ్యులేషన్స్, మీరు ఎంపికయ్యారు అని అతనికి ఆఫర్ లెటర్ వచ్చింది. వీసా ప్రాసెసింగ్ గురించి చెప్పారు, ఇమిగ్రేషన్ ప్రక్రియ వివరించారు. అన్నీ నిజంగానే కనిపించాయి. బాధితుడు భావించాడు, ఇంత పెద్ద మోసం అయ్యే అవకాశం లేదు అని. అది మోసగాళ్ళు వినాలనుకున్న మాటే. కనిపించిన హెచ్చరికలు. మొదటి చెల్లింపు జరిగింది, తర్వాత ఇంకో ఫీజు, తర్వాత ఇంకో చెల్లింపు, ఎంబసీ ఫీజు, వీసా ధృవీకరణ, వర్క్ పర్మిట్, ప్రతి దానికి కొత్త కారణం, కొత్త ఖర్చు, కొత్త అత్యవసరం. బాధితుడు అడిగాడు, ఇంకెంత అని. వాళ్ళు చెప్పారు, ఇదే చివరిది అని. కానీ మోసగాళ్ల ప్రపంచంలో ఇదే చివరిది అనే పదం ఉండదు. ప్రతి చెల్లింపు తర్వాత ఇంకో చెల్లింపు ఉంటూనే ఉంటుంది, ఇంకో కారణం ఉంటుంది, ఇంకో అబద్ధం ఉంటుంది. అప్పుడు కూడా బాధితుడు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అతను ఇప్పటికే చాలా దూరం వచ్చేశాడు. నిజం బయటపడిన రోజు. ఒక ఉదయం అతను కాల్ చేశాడు, ఎవరూ ఎత్తలేదు. మళ్ళీ చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్. వాట్సాప్ మెసేజ్ పంపాడు, బ్లూటిక్ రాలేదు. ఈమెయిల్ పంపాడు, సమాధానం లేదు. ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఎవరూ స్పందించలేదు. ఆఫీస్ అడ్రస్ పరిశీలించాడు, సందేహాలు మొదలయ్యాయి. అప్పుడు అతను తెలుసుకున్నాడు, ఉద్యోగం లేదు, కంపెనీ లేదు, కన్సల్టెంట్ లేడు, నిజం లేదు, అన్నీ అబద్ధం అని. అతనికి 1.8 లక్షలు కూడా పోయాయి అని. అతని కల కూడా పోయింది అని. అతని నమ్మకం కూడా పోయింది. మోసం తర్వాత జీవితం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం పోతే, నమ్మకం పోతే, కుటుంబం ముందు తలెత్తలేని పరిస్థితి వస్తే అవి తిరిగి రావడానికి సంవత్సరాలు పడుతుంది. అతను తన కుటుంబానికి చెప్పాల్సి వచ్చింది, నేను మోసపోయాను అని. ఆ మాట చెప్పడం 1.8 లక్షలు కోల్పోవడం కంటే కష్టం. ఎందుకంటే ఆ డబ్బులో కుటుంబ నమ్మకం కూడా ఉంది, ఆశ కూడా ఉంది,
భవిష్యత్తు కూడా ఉంది. పోలీసుల వేట. చివరికి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీస్ కేసు నమోదు చేసింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్లు పరిశీలించారు, ఫోన్ నంబర్లు ట్రాక్ చేశారు, డిజిటల్ ఆధారాలు సేకరించారు. దర్యాప్తు ఒక్కో పొరను తొలగించింది. మొదట అరెస్ట్ అయ్యాడు కేతన్ దీపక్ కుమార్. బీటెక్ డ్రాప్అవుట్, ట్రావెల్ ఏజెంట్ గా నటించాడు. అతని విచారణలో బయటపడింది ఇంకో పేరు, సంజీబ్ మండల్, MBA గ్రాడ్యుయేట్. ఇతనే సోషల్ మీడియాలో కన్సల్టెంట్ గా నటించాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత రవికుమార్ మిశ్రా, ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్, మ్యూల్ అకౌంట్లు సృష్టించడంలో సహకరించాడని ఆరోపణ. పోలీసులు 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? ఈ కథ మనకు నేర్పింది ఏమిటి? మోసగాళ్లు చాలా తెలివిగా మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు గల్లీ మూలలో కూర్చోరు, సోషల్ మీడియాలో ఉంటారు, లింక్డ్ఇన్లో ఉంటారు, వాట్సాప్లో ఉంటారు. వాళ్ళు ఉద్యోగం అమ్మరు, ఆశ అమ్ముతారు. మనం గుర్తుంచుకోవాల్సిన రెడ్ ఫ్లాగ్స్: ఉద్యోగం కోసం ముందుగా డబ్బు అడగడం, వాట్సాప్ ద్వారా మాత్రమే మాట్లాడడం, అసాధారణ జీతాలు చూపించడం, త్వరగా చెల్లించమని ఒత్తిడి చేయడం, అధికారిక కంపెనీ డొమైన్ ఈమెయిల్ లేకపోవడం, రిక్రూట్మెంట్ ఏజెన్సీ లైసెన్స్ ధృవీకరించలేకపోవడం. వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఒక మెసేజ్, ఒక కాల్, ఒక విదేశీ కళ, ఇంతటితో ఒక మనిషి జీవితం మారిపోయింది. మోసగాళ్ళు కొత్త దేశాల పేర్లు ఉపయోగిస్తారు, కొత్త వెబ్సైట్లు సృష్టిస్తారు, కొత్త కథలు చెప్తారు. కానీ వారి లక్ష్యం ఒకటే, మీ కలలను డబ్బుగా మార్చుకోవడం. గుర్తుంచుకోండి, విదేశాలకు వెళ్లే ముందు వీసా చెక్ చేయండి, ఉద్యోగం అంగీకరించే ముందు కంపెనీని చెక్ చేయండి, డబ్బు పంపే ముందు నిజాన్ని చెక్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం ఒక జీవితకాల పశ్చాత్తాపంగా మారవచ్చు. ఇది మోసపోయిన జీవితాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.